13 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన తర్వాత తెలంగాణ ఉద్యమానికి పూరిటిగడ్డ అయినటువంటి మెతుకు సీమలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఈ గడ్డ మీద పుట్టినోనికి బీఫామ్ ఇచ్చేందుకు ఒక్క క్యాండిడేట్ దొరుకుతలేడు పాపం. చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన జిల్లా, జై తెలంగాణ అని నినదించి తెలంగాణను సాధించడంలో ముంగటున్నటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పక్క జిల్లాలకు వెళ్ళి అరువు తెచ్చుకునేటువంటి దుస్థితి. అయ్యా చంద్రశేఖరరావు గారు 13 సంవత్సరాలు మీతో అటుకులు తిని ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లోకి పోయి ఆస్తులు అమ్ముకున్నానికి ఎవరికి కూడా బీఫామ్ ఇచ్చేందుకు నీకు మనసు రాలేదు. అల్లుడు హరీష్నే బలవంతంగా రుద్దినమంటే ఈ జిల్లా మీద, పక్క జిల్లాకి వెళ్ళి తెచ్చి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీష్ని ఒక్కరిని భరించుడే కష్టంగా ఉందంటే పార్లమెంటుకు పోటీ చేయించేందుకు కూడా మొత్తం మెదక్ జిల్లాలో నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ దౌర్భాగ్యమా, లేకపోతే 13 సంవత్సరాల మీ పోరాటం, 10 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం ఇదా అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా ఇలా దయచేసి ఆలోచించుకోవాలి. అసలు మెదక్ జిల్లాలో ఎవరు దొరకనే లేదా? 20 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ పుట్టి. ఏప్రిల్ 27, 2001 నుంచి ఇయ్యాలటి దాకా ఏప్రిల్ 24 దాకా వచ్చినాం. 2 పుష్కరాలు పూర్తయినాక ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాలో క్యాండిడేట్ దొరుకుతలేదు. టీఆర్ఎస్ వాళ్ళకి అద్దెకు తెచ్చుకున్నారు, అరువుకు తెచ్చుకున్నారు, అమ్ముకుంటున్నారు సీట్లు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం? ఆంధ్రోని పాలన వద్దు, తెలంగాణలోని పాలన ముద్దోన్నాం. 610 జీవో అమలు చేయాలని కొట్లాడినాం. అల్లుడు హరీష్ హుషారోడు కాబట్టి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడన్నా రఘునందన్ లాంటి వాడు 610 జీవో అమలు చేయమంటే కరీంనగర్ని తెచ్చి సిద్దిపేటలో ఎందుకు పెట్టినావు సార్ అని అడుగుతాడని జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి హరీష్ సొంత గ్రామమైన తోటపల్లి మండలాన్ని తెచ్చి సిద్దిపేటలో పెట్టుకున్న దూరదృష్టి నీ అల్లుంది. ఆయననే 20 ఏళ్ల కోల ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది. తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్యలో జరిగిన పోరాటం అయితే ఇవాళ మా మెదక్ పార్లమెంటుకి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి. నీకోసం సీటు త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు? సునీత లక్ష్మారెడ్డి గారికి సీటు ఇస్తూ అన్న మదనన్న నీకు ఎంపీ సీట్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చిన మాట ఎందుకు తప్పినావు? ఏడున్నాడు? ఎలక్షన్ రెడ్డి గారు ఏడున్నారు? భూమిరెడ్డి అని మరిపడగల నుంచి ఉంటారు పాపం, జీవితం మొత్తం తెలంగాణ కోసమే ఒడిచిపోయింది. ఏడున్నాడు? ఏడు నీ 3 జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఏరి వాళ్ళు? ఎందుకు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా నీకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు అనుకోతలేరా? కలెక్టర్గా ఉన్నన్ని రోజులు ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఎన్ని? నువ్వు న్యాయం చేసిన దరఖాస్తులని ఒకసారి చెప్పు. చేతనైతే కలెక్టర్ ఆడికి రా, కలెక్టర్ ఆఫీస్ కాడికి రా. 4 వంద మహగదుల్ని 4 భజన పరుల్ని పెట్టుకొని